మై డియర్ ఎన్ఎస్డి సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఒక ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే టాప్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇది ఎక్కువగా కూడా ఏంటంటే నేచురల్ డ్రైన్ అనేది అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి అనేది ఏంటంటే ఫ్లో రెగ్యులేటింగ్ చేసుకోవడానికి, సాయిల్ అనేది ఎరోజన్ని కంట్రోల్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ అనేది ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తామండి. సో ఇక్కడ సెంటర్లో వచ్చినప్పుడు ఏంటంటే గ్రూవ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అంతా కూడా అప్ స్ట్రీమ్ సైడ్ అండి వాటర్ అనేది అంటే రిసీవ్ చేసుకుంటాం. డౌన్ స్ట్రీమ్ సైడ్ అంతా కూడా ఈ వీడియోలో చూసినంత కూడా ఏంటంటే వాటర్ నెలగా టువర్డ్స్ ది మనకి మిగతా విలేజ్ కానీ మిగతా చెరువులు కానీ వాటర్ పంపించాలంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ ఏరియా అండి. సో ఇది మీరంతా చూస్తుందంతా కూడా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ అండి. సో అలా కంటిన్యూగా అలా వస్తే ఏంటంటే ఇంటర్మీడియట్గా ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తామండి ఈ టైప్లో. సో మధ్యన గ్రూవ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తానంటే వాటర్ వేకి అనేది ఏంటంటే మనం ఫ్లో చేస్తామండి. ఇదంతా కూడా రెక్టాంగులర్ టైప్ ఇలా ఉంటుందండి. ప్లాన్లో చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా చూసుకుంటే స్టెప్ బై స్టెప్ పోర్షన్ ఉండి కింద బాటంలో వచ్చినప్పుడు ఏంటంటే రిడ్యూస్ చేశారండి హైట్. అలాగే సెంటర్లో వచ్చినప్పుడు 2 వాటర్ వేర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వాటర్ అనేది ఫ్లో అవుతుందండి. సో ఎలా ఏంటంటే ఆ బండకి అనేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం. సో అప్ స్ట్రీమ్ సైడ్ అంతా కూడా ఇక్కడంతా కూడా స్టోరేజ్ అయ్యే మెటీరియల్ ఉంది. సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ఇవి అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా డిబ్రీస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఏంటంటే రిమూవ్ చేసుకుంటే వాటర్ స్టోరేజ్ అయ్యి మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. అలాగే దీనికి ఉన్న 90 డిగ్రీస్లో మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ బుషెస్ ఇవన్నీ కూడా మనకి కనిపించట్లేదు. దీనికి ఏంటంటే ఈ స్ట్రక్చరు దీనికి ఆనుకుని ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ట్యాంక్ ఉందండి చెరువు. ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని ఎప్పుడైతే ఈ ట్యాంక్లో వాటర్ ఎక్కువ ఫిల్ అవుతుందో ఇక్కడ ఉన్న మనకి ఆ ట్యాంక్లో ఉన్న అప్ స్ట్రీమ్ సైడ్లో ఉన్న డివైస్ ద్వారా మనకి ఒక చిన్న సర్క్యులర్ పైప్ ద్వారా ఏంటంటే ఈ నేచురల్ డ్రైన్లోకి ఉన్నదంటే వాటర్ అనేది ఏంటంటే సప్లై చేస్తుంది. ఇలా కంటిన్యూగా ఏంటంటే ఒక విలేజ్ నుంచి వేరే విలేజ్కి అలా కనెక్టివిటీకి అనేది ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.